శ్రీకృష్ణుడు చెప్పిన 10 జీవిత రహస్యాలు. ఇవి తెలిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా భయపడరు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు ఎప్పుడైనా గమనించారా? జీవితంలో మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఊహించని పరాజయాలు ఎదురవుతాయి. మనం ప్రాణంగా ప్రేమించిన బంధాలు ఒక్కోసారి మన చేజారిపోతాయి. రేపటి గురించి భయం, ఆందోళన, ఒత్తిడి నిరంతరం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీ ప్రతి సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది అని 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకందించిన అద్భుతమైన మార్గదర్శే భగవద్గీత. చాలామందికి భగవద్గీత అనగానే కురుక్షేత్ర యుద్ధంలో చదివిన ఒక పవిత్రమైన మతగ్రంథం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ నిజానికి అది కేవలం యుద్ధభూమికి సంబంధించినది కాదు. మనిషి అంతరంగంలో ప్రతిరోజూ జరిగే మానసిక ఘర్షణకు ముగింపు పలికే ఒక అద్భుతమైన లైఫ్ మాన్యువల్. నేటి ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు, గొప్ప గొప్ప నాయకులు భగవద్గీతను అధ్యయనం చేయడానికి కారణం అందులో ఉన్న ప్రాక్టికల్ సైకాలజీ. ఈరోజు మనం భగవద్గీతలో దాగి ఉన్న మన జీవితాన్ని సమూలంగా మార్చేయగల 10 అద్భుతమైన జీవిత సత్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చివర్లో చెప్పబోయే రహస్యం మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయానికి అర్జునుడు తన గాంధీవాన్ని కిందపడేశాడు. ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన సొంత బంధువులు, గురువులు అని భయపడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పిన అత్యంత ప్రసిద్ధ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పని చేయటం మీద మాత్రమే నీకు హక్కు ఉంది, దాని ఫలితం మీద కాదు అని అర్థం. నేటి యువత ఏదైనా పని మొదలుపెట్టక ముందే ఇందులో ఫెయిల్ అయితే సమాజం ఏమనుకుంటుంది అని అతిగా ఆలోచించి ఆగిపోతున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నెంబర్ 8328334329. ఒక రైతు విత్తనం నాటగలడు, కానీ వర్షం కురిపించడం అతని చేతిలో లేదు. ఫలితం గురించి ఆలోచించేవాడు భయంతో బతుకుతాడు. పనిని ప్రేమించేవాడు ప్రశాంతంగా గెలుస్తాడు. ఈ ప్రశాంతతను దూరం చేసే మన అతిపెద్ద శత్రువు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టింది పక్కనున్న మనుషులా లేక మీ సొంత ఆలోచనలా? సమస్య కంటే ఆ సమస్య గురించి మనం చేసే ఆలోచనే మనల్ని ఎక్కువగా కుంగదీస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది, అధఃపాతాళానికి తొక్కేసేది అతని మనసే. నీ మనసును నువ్వు గెలిస్తే ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి దేనికీ లేదు. మన మనసుకు కలిగే ఈ బాధలకు అసలు కారణం ఏమిటో తెలుసా? మన బాధకు కారణం వస్తువులు, మనుషులు కాదు, వారిపై మనం పెంచుకున్న అతి మమకారం. శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు: అతి ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది, ఆ కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది, కోపం వల్ల విచక్షణ నశిస్తుంది, విచక్షణ నశిస్తే మనిషి పతనమవుతాడు. ప్రపంచాన్ని వదిలేయమని గీత చెప్పలేదు, ప్రపంచంలో ఉంటూనే దేనికి బానిస కాకుండా జీవించమని చెబుతోంది. మనిషికి ఎందుకంత భయం అంటే తనకున్నవి ఎక్కడ దూరమవుతాయో అన్న ఆందోళనే. కాని ఈ ప్రకృతిలో శాశ్వతమైనది ఏదీ లేదు. పగలు తర్వాత రాత్రి, వేసవి తర్వాత వర్షాకాలం రావడం ఎంత సహజమో కష్టసుఖాలు కూడా అంతే.
ఒక 5 ఏళ్ల క్రితం మిమ్మల్ని నిద్రపోకుండా చేసిన సమస్య ఈరోజు మీకు కనీసం గుర్తు కూడా ఉండదు. ఎవరైతే ఈ మార్పును శాశ్వతం అని నమ్మి అంగీకరిస్తారో వారే జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదించగలరు. అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధరుడు అయినా యుద్ధభూమిలో తనవారి భౌతిక శరీరాలను చూసి వణికిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆత్మకు జననం లేదు, మరణం లేదు, పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుందని చెప్పాడు. ఈ ఒక్క సత్యం అర్థమైతే మరణ భయం, అపజయం పాలవుతామనే భయం పటాపంచలవుతాయి. ఎందుకంటే మన అసలు స్వరూపం ఈ నశించిపోయే శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ. ఈ జ్ఞానాన్ని మరుగునపరిచేవి మన అంతులేని కోరికలే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు, పేరు, హోదా కోసం పరుగులు తీస్తున్నారు. కోరికలు ఉండటం తప్పు కాదు, కానీ అదుపు తప్పిన కోరికే క్రోధంగా మారుతుంది. శ్రీకృష్ణుడు కోరికలను చంపేయమని చెప్పలేదు, వాటికి యజమానిగా ఉండమన్నాడు. నువ్వు కోరికలను శాసిస్తే ప్రపంచాన్ని జయిస్తావు. అదే కోరికలు నిన్ను శాసిస్తే నీ జీవితాన్ని కోల్పోతావు. వేలాది మందిని యుద్ధంలో ఓడించిన గొప్ప గొప్ప వీరులు కూడా తమలోని బద్ధకాన్ని ఓడించలేకపోయారు. నిన్ను ఆపేది బయటి పరిస్థితులు కావు, నీలో ఉన్న బలహీనతే. అందుకే తనను తాను జయించినవాడికి తానే గొప్ప మిత్రుడు, తనను తాను ఓడిపోయినవాడికి తానే అతిపెద్ద శత్రువు అని భగవద్గీత చెబుతోంది. సమాజంలో ఎంతోమందికి కోట్ల ఆస్తి ఉన్నా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టదు. ఒక ఫోన్ చేతిలో లేకపోతే అసహనం, సోషల్ మీడియాలో లైక్స్ రాకపోతే డిప్రెషన్. సరస్సులోని నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే అడుగును ఉన్న నాణెం స్పష్టంగా కనిపిస్తుంది. నీటిని కదిలిస్తే ఏమీ కనిపించదు. మన మనసు కూడా అంతే. కలత చెందిన మనసుతో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. అదే ప్రశాంతమైన మనసుతో వేసిన ఒక్క అడుగు 100 విజయాలకు దారితీస్తుంది. జీవితంలో చాలాసార్లు ఒకవైపు మనసు, మరోవైపు ధర్మం నిలబడి మనల్ని లాగుతుంటాయి. సులభమైన దారిని ఎంచుకుని చాలామంది చివరలో పశ్చాత్తాపపడతారు. కాని శ్రీకృష్ణుడు ధర్మాన్ని వదలొద్దని చెప్పాడు. అధర్మంతో వచ్చే విజయం తాత్కాలికం. రావణుడు, దుర్యోధనుడు ఎంతటి బలవంతులైనా చివరికి నిలిచింది ధర్మమే. జీవితమంతా సంపాదన, ఉద్యోగం, బంధాలు అంటూ పరిగెత్తే మనం ఎప్పుడైనా నిజంగా నేను ఎవరు అని ప్రశ్నించుకున్నామా? మనం ఈ పేరు కాదు, ఈ శరీరం కాదు, ఈ డబ్బు కాదు, మనలోని చైతన్యమే నిజమైన నేను. ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎంత గొప్ప విజయం వచ్చినా గర్వపడడు, ఎంతటి కష్టం వచ్చినా కుంగిపోడు. అందుకే భగవద్గీత చివరలో శ్రీకృష్ణుడు తన బోధనను అర్జునుడిపై బలవంతంగా రుద్దలేదు. ఆలోచించి నీకు ఏది సరైనది అనిపిస్తే అది చెయ్యి అని స్వేచ్ఛనిచ్చాడు. యుగాలు మారినా, మనుషుల జీవనశైలి మారినా మనిషిలోని భయం, అహంకారం, కోరికలు మారలేదు. అందుకే 5000 ఏళ్ల నాటి భగవద్గీత నేటికి సజీవంగా ఉంది. ఈ సూత్రాలలో కనీసం ఒక్కదాన్నైనా మీ జీవితంలో నిజాయితీగా ఆచరించి చూడండి. మీలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. ఈ 10 రహస్యాలలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన విషయం ఏదో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మన సనాతన ధర్మం, పురాణాలు, చరిత్రలో దాగి ఉన్న మరెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.